నాగర్ కర్నూలులో కుమ్మేర మల్లన్న స్వామి జాతర దాడిలో మృతి చెందినటువంటి 2 నెలల పాప ఆత్మకు శాంతి చేకూరాలని ఏలూరు జిల్లా చింతలపూడి శ్రీరామ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి మల్లన్న స్వామి జాతరలో రజకులపై దాడి చేసే 2 నెలల పాపను చంపివేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన రజక కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీరామ రజక సంఘం పట్టణ అధ్యక్షులు పులిగడ్డ ప్రసాద్, రజక సంఘం నాయకులైనటువంటి మల్లేశ్వరరావు, చెన్నారావు, మురళి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి టికెట్ లేకుండా వెళ్తుంటే వాళ్ళు గట్టిగా ప్రశ్నించడానికి వాళ్ళు సానుకూలంగా సమాధానం చెప్పారు రజకులస్తులు. మరి అక్కడ ఉన్న ఒక సర్పంచ్, రెడ్డి కులస్తు సర్పంచ్ మరి సాకలవాడ నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మరి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ మరి వాళ్ళని కొడుతుంటే ఆ రజక కులస్తులు భార్య అయిన పసిగందిని వేసుకొని, అయ్యా నా భర్తను కొట్టొద్దు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ప్రాధేయపడగా మరి అక్కడ కులాహంకారంతో అతను మరి ఆ మహిళను తనతో పడిపోవడం జరిగింది. వెంటనే చనిపోవడం జరిగింది ఆ పసిగందు. కాబట్టి మరి ఈ సంఘటన సభ్య సమాజం మరి సిగ్గు దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే రజకులపై దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి ఆ రజక కులస్తులకి మరి నష్టోగాలని మేము డిమాండ్